అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు జూలై మాసంలో 3వ తేదీ గురువారం రోజు రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు. మకర రాశి జాతకులకు ఈ రోజునే ఇలా జరగాలని అంటూ రాసి పెట్టి ఉంది. ఇదంతా కూడా దైవ నిర్ణయం. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ రోజున మహా అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన మార్పు గురించి, మకర రాశి జాతకులకు జరగబోయేది అన్ని గురించి అత్యంత విఫలంగా కూడా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. మీ జీవితంలో గమనాన్ని తలరాతను మార్చివేయబోయే ఒక దివ్యమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఒక మహా అద్భుతం ఇంట్లోనే మీరు కళ్ళారా చూస్తుండగానే సంభవించబోతుంది. జరగబోయే శుభ పరిణామాలు చూసి మీ జీవితంలోనే ఈరోజు వస్తున్న ఆ సానుకూల మార్పు గమనించి ఇది నిజమేనా లేకపోతే కళ అని చెప్పి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అనిర్వచనీయమైన దివ్య ఆ స్థితికి అయితే చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక పీడకలలాగా వెంటాడిన కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు అనే ఒక దట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక ప్రచండమైన దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని తన ఆధీనంలోకి అయితే తీసుకురాబోతుంది. మీకు ఒక అభేద్యమైన సరి రక్షణ కవచంలాగా నిలవబోతుంది. అవునండి, మేము చెప్తున్న ఈ మాటలలో ఒక్క అక్షరం కూడా అతిశయోక్తి కాదు. ఇది అక్షరాల పరమ సత్యం. మీరు ప్రస్తుతం ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలు కొట్టుమిట్టాడుతున్నా సరే, మీ దయచేసి ఒక పావు గంట సమయాన్ని అయితే మీకోసం, మీ భవిష్యత్తు కోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ కూడా తాత్కాలికంగా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఏకాంతంగా ఉండే ఒక ప్రదేశంలో కూర్చొని మేము చెప్పబోయే ఈ అమూల్యమైనటువంటి విషయాలు మీ మనసు పొరల్లోకి, మీ ఆత్మలోతుల్లోకి ఇనికిపోయేలాగా అత్యంత శ్రద్ధగా వినండి. ఇలా చేయటం వల్ల మీ జీవితానికి ఒక కొత్త అర్థం అయితే దొరుకుతుంది. ఓం శ్రీ వారాహిదేవి నమః. వారాహి ఆ మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో అమ్మవారిని మనసులోనే తలుచుకుంటూ తెలియచేయండి. మీకు, మీ కుటుంబానికి చల్లగా చక్కగా దివ్య శక్తులు అయితే కలుగుతాయి. అమ్మవారి యొక్క శక్తి కలుగుతుంది. మీ ఆలోచనలో తప్పకుండా మార్పు అయితే కలుగుతుంది. ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును బలంగా తడుతుంది. నిద్రాణమై ఉన్న మీ ఆత్మను మేలు కొలుపుతుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి మిమ్మల్ని విజయ శిఖరాల వైపు నడిపిస్తుంది. పూర్తి వివరాలు అత్యంత స్పష్టంగా కూడా విఫలంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ అమూల్యమైన సమాచారాన్ని ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు కూడా వినాలంటూ మా ప్రార్థన. పరిపూర్ణ నమ్మకంతో వినండి. అప్పుడే ఏం చెప్తున్నామో మీకే అర్థమవుతుంది. అద్భుతం మార్పు మీ యొక్క జీవితంలోనే సంపూర్ణంగా అవగతమవుతుంది. ఈ సమాచారం మీ మనసుకు నచ్చితే, మీ జీవితానికి ఇది మేలు చేస్తుంది అనిపిస్తేనే మా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. భక్తితో, విశ్వాసంతో మనం చేసే ఏ పని అయినా సరే భగవంతుణ్ణి చేరుకుంటుంది. జగద్రక్షకుడైన భగవంతుణ్ణి నిత్యము కూడా మనము స్మరిస్తూ ఉండాలి. ప్రతిరోజు, ముఖ్యంగా గాఢ నిద్ర ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుంది మీ ఇంటికి అనే విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు? అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు గనక పూర్తిగా తెలిస్తే కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, మీ తనువు పులకరిస్తుంది. మీకు గగ్గురు పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇది నిజం. ఆనందంతోనే ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని కూడా, ఇంత గొప్ప సత్యాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల్లో పాలు చేసుకున్నాము అంటూ తీవ్రంగా కూడా బాధపడతారు. ఆ దైవం ఎప్పటి నుంచో కూడా మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను వర్షిస్తూనే ఉంది. మీరే గ్రహించుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా కూడా ఎంతో నలిగిపోతున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. పరమ సత్యం తెలిసిన తర్వాత కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి. ఎన్నాళ్ళు పడిన ప్రతి కష్టానికి కూడా, అనుభవించిన ప్రతి వేదనకు సరి అయిన సమాధానం దొరికినట్టుగా అనిపిస్తుంది. జీవితంలోనే కొన్ని కఠిన సందర్భాలలో
దేవుడు అనేవాడు లేజంగానే లేడని, మా మీదనే ఎందుకు ఇంత పగపట్టాడో అని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా కూడా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాతనే మీరు మోకాళ్ళ మీద వంగి మరీ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. తెలియక చేసిన తప్పులను క్షమించమంటూ వేడుకుంటారు. జీవితం ఇకపై దైవానికి అంకితం చేయాలని అంత గొప్ప పరివర్తన అయితే కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలోని ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది, అత్యంత సంక్లిష్టమైనది. 12 రాసుల్లోకెల్లా అత్యంత ఓర్పు, సహనం, కరుణ కలిగిన వారు వీరు. వీరి మనస్తత్వం ఎప్పుడు కూడా సర్వేజన సుఖినో భవంతు అన్నట్టుగా, అందరూ కూడా బాగుండాలి అన్నట్టుగా ఉంటుంది. అందులో మనకు కూడా ఉండాలి అన్నట్టుగా ఉన్నతమైన ఆశయంతోనే నిండి ఉంటుంది. చాలా మంచి మనసు, కానీ అదే సున్నితమైన హృదయం వీరి సొంతం. చిన్న మాటకే నొచ్చుకుంటారు, చిన్న విమర్శకే కృంగిపోతారు. మనసు అద్దం లాంటిది, గాయం పడితే జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు. చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోలేరు, విపరీతంగా భయపడిపోతుంటారు. ఆ కష్టం నాకే ఎందుకు వచ్చింది, నేను చేసిన పాపం ఏంటి అంటూ తమని తాము ప్రశ్నించుకుంటూ మదన పడిపోతూ ఉంటారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి గంటల తరబడి కుమిలిపోతారు. ఎవరితో కూడా వాదన చెప్పుకోరు. అదే సమయంలో నలుగురిలోకి వచ్చినప్పుడు వారి ముఖంలో ఆ బాధను కానీ, కన్నీటిని చారలు కానీ ఎవరు కూడా కనిపెట్టలేరు. లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా సరే పైకి మాత్రం ఒక ప్రశాంత చిరునవ్వు అయితే ప్రదర్శిస్తారు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనకాల దాచివేసి అద్భుత కళ పుట్టుకతోనే ఉంటుంది. వీరికి జీవితం ఒక కఠిన పాఠం నేర్పించింది. బాధలు నలుగురితో చెప్పుకోవడం వలన ఉపయోగం శూన్యం. అలాగా చెప్పుకుంటే మరింత చులకనైపోతాం తప్ప ఒరిగేది ఏమీ ఉండదని కూడా తెలుసుకోండి. జాలి చూపించే వారికన్నా కూడా, ఎగతాళి చేసే వారికన్నా కూడా ఎక్కువగా ఉంటారని కూడా ఎప్పుడు కూడా గ్రహించుకోండి. తమ జీవితం బండిని తనని తామే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకైతే నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. వీరు పడే కష్టం అంత ఇంత కాదు. ఇప్పటి వరకు కూడా 100% కూడా కష్టపడితే అందులో కేవలం 40% ఫలితం మాత్రమే వారి చేతులకి అయితే అందింది. మిగిలిన 60% అయితే శ్రమ, ఆవేదన, కన్నీళ్లు బూడిదల పోసిన పన్నీరులాగా వృధా అయిపోయాయి. ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాశ్వతంగా మారబోతుంది. జగత్ రక్షకుడైన భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వీరు 100% కష్టపడితే ఖచ్చితంగా కూడా 101% లాభం అయితే మీ ఖాతాలో ఉంటుంది. ఈ మాటలు బలంగా అంచెలంచెలుగా విశ్వాసంతోనే నమ్మండి. శ్రమకు ప్రతిఫలితం అయితే అంది తీరుతుంది. ప్రాణం కోసం చాలా వరకు కూడా అందరూ కూడా పరితపిస్తుంటారు. కానీ వీరు కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషమే వీరి యొక్క సంతోషం, వారి క్షేమమే వీరి క్షేమం. తమ పిల్లల భవిష్యత్తు గురించి, చదువు గురించి, ఎదుగుదల గురించి నిరంతరం కూడా తపన పడుతూ ఉంటారు. ఎంత కష్టపడడానికైనా సరే, ఎన్ని త్యాగాలు చేయడానికైనా సరే వెనకడుగారు. తల్లిదండ్రుల కంటికి రెప్పలాగా చూసుకుంటారు. వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు. ఇంతటి ఓర్పు, సహనం ఉన్న ఈ రాశివారు ఒక్కసారి ఆ గుణాలు కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ సమయంలోనే వీరిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ రాశి వారికి ఉన్న ఒకే ఒక పెద్ద బలహీనత, వారి మీద వారికి నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తుంటారు. కానీ తమ సొంత సామర్థ్యాన్ని, శక్తిని, ప్రతిభను తాము నమ్మరు. ఆత్మన్యూన్యత భావంతో సతమతం అవుతుంటారు. ఈ ఒక్క కారణం వలనే జీవితంలోనే ఎన్నో సువర్ణ అవకాశాలు చేజార్చుకున్నారు. ఎన్నో అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధించాలని చెప్పి ఆ లక్ష్యానికి కేవలం 1 అడుగు దూరంలోనే ఉండి భయంతో, సందేశంతో ఆగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ రాశివారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన కష్టాలు, నష్టాలు అన్నీ కూడా గతం. వాటిని ఒక పీడ కలలాగా మర్చిపోండి. రాబోయే రోజులు జీవితానికి కొత్త నాంది పలకబోతున్నాయి. ఉజ్వలమైన సరే అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నాయి. చిన్న చిన్న చిరునవ్వుతో, మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో ఇప్పటి వరకు కూడా ముందుకు సాగారు. భగవంతుడు పెట్టిన పరీక్షల ముగించి విజయాన్ని అయితే గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు.
మీకున్న కష్టాలన్నీ కూడా వేసవిలో మంచులాగా కరిగిపోతాయి. మీ మనసులోని ఎన్నడూ లేనంత ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటుంది. అప్పుల ఊబిలో కోరుకుపోయిన వారికి ఆ బాధల నుంచి విముక్తి లభించి అద్భుత మార్గాలు గోచరిస్తున్నాయి. పాపం ఈ రాశి వారు పడ్డ కష్టాలు అలాగే ఉంటాయండి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి. కష్టాలు లేని మనిషి భూమి మీద ఉండరు. కానీ వీరి పడ్డ కష్టాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎన్నో రకాలుగా కింద పడి దెబ్బలు తిని సొంతంగా పైకి లేచిన వ్యక్తులే వీళ్ళు. ఈ పరిస్థితిని రావడానికి కారణం మంచితనం. స్వార్థపరులైన సరే మనుషులు వీరి చుట్టూ ఉన్నారు. పాఠ్య పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కమన్నా వీరి చుట్టూ ఉన్న మనుషులే నేర్పిన గుణపాఠాలే ఎక్కువగా ఉంటాయి. వీరి గుండె వెన్నెలాంటిది. చిన్న విషయాలకే గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పరిస్థితులు కూడా సృష్టించిన బాధలు, కొన్నైతే ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మించిన మనుషులు సృష్టించినటువంటి బాధలు, వారు చేసినటువంటి అవమానాలు మీ గుండెకు శూలంలాగా బలంగా దిగింది. ఎంతగా అంటే నలుగురిలో తల ఎత్తుకోలేనంత స్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు, నా కష్టాన్ని బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు అని మదన పడిపోతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి ఏ చిన్న అన్యాయం చేయలేదు కదా, ఇలా భగవంతుని నిష్ఠూరంగా నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం ఉన్నాయి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదనకు చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కూడా గట్టికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం ఇంట్లోనే చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివుడు. అవునండి, సకల గ్రహాలకు సూర్య భగవానుడికి, శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తమ సంపూర్ణ కరుణా కటాక్షాలు చూపిస్తున్నాడు. నాలెడ్జి ప్రసాదించి ఆది గురువు మీరు పడుతున్న కష్టానికి, మీరు చూపిస్తున్న సహనానికి, కష్టతరంలో కూడా మీరు వీడని మానవత్వానికి, నిజాయితీకి, మీ ధర్మ నిర్యతికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు, ఆ బోలా శంకరుడు పూర్తిగా మీచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అవేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో, ఒక దివ్యమైన పరిమళం రూపంలో మీ ఇంటికైతే ప్రతిరోజు వస్తున్నాడు. మీతోనే ఉంటున్నాడు, మిమ్మల్ని గమనిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ప్రశాంతంగా వెనక్కి తిరిగి గతాన్ని చూసుకోండి. అన్నీ కూడా గుర్తొస్తాయి. ఎదుర్కోబోయిన ఎన్నో రకాల భయంకర సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోర అపమానాల నుంచి మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశారు. ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణం రద్దు కావడం, తప్పుడు వ్యక్తితోనే స్నేహం చేయబోయే ముందు నిజ స్వరూపాలు బయటపడడం, ఆయనే తెర వెనకాల ఉండి నడిపించిన లీలలు. లేదంటే ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, నిర్భరంగా, ఆరోగ్యంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుందండి. ఆగిపోయిన పనులన్నీ కూడా పురోగతి కనిపిస్తుందంటే ఏకైక కారణం మహాశివుడి కృపా కటాక్షాలే. కాబట్టి దైవాన్ని గుర్తించండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకునే సమయం ఆసన్నమైంది. ఆయన ఉనికి అంగీకరించి ఆయనను శరణు వేడాల్సిన తరుణం ఇది. ఎందుకంటే దైవం ఎప్పుడు నిజ రూపంలో మన ముందుకు రాదు. మాలాంటి వారి మాటల రూపంలోనూ, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఆ శివయ్య మిమ్మల్ని ఈ వీడియో వైపు నడిపించారంటూ అర్థం చేసుకోండి. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ కూడా ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మహాశివుని పూర్తిగా నమ్మకంతో, పరిపూర్ణ భక్తితో ఆరాధించుట ప్రారంభించండి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీకు గుండె సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది కదా. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజ్ఞానం లేకుండా ముందుకు వెళ్ళబోతున్నారు. తెలివితేటలకు కారకుడు శివుడు, జ్ఞానానికి అధిపతి, పరమజ్ఞాని, ఆది యోగి. అందుకే మీకు శివుడికి విడదీయరాని అద్భుత బంధం ఉంది. ఈ రాశివారు సహజంగానే శివ భక్తులై ఉంటారు.
వారి మనస్తత్వం, ఆలోచన విధానం శివుడి తత్వానికి దగ్గరగా కూడా ఉండవచ్చు. అందుకే పరమశివుడు మిమ్మల్ని సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ అనుక్షణం కాపాడుతున్నాడు. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో మీకు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అది మీ ఇంటి ఆలయంగా పవిత్రంగా మారుస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం, గుడిలో వినిపించే గంటల శబ్దం మెల్లగా వినిపించడం, కర్పూరపు వాసన రావడం, మల్లెపూల సువాసన రావడం కూడా జరుగుతవచ్చు. ఇది మీ భ్రమ కాదు, ఊహ అస్సలు కాదు. సాక్షాత్తు శివయ్య మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన తిరుగులేని సంకేతంగాలవి. దైవం మీ నుంచి పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను, హోమాలను ఏమీ కూడా కోరుకోవటం లేదు. ఆయన బోలా శంకరుడు కేవలం మీ భక్తిని, మీ నిర్మలమైన స్వచ్ఛమైన మనసుని కోరుకుంటున్నాడు. మీ కంటి నుండి భక్తితో జారే ఒక బాష్పం ఆయన కోటి గంగా నదులతో చేసిన అభిషేకాలతో సమానం. నిస్వార్థమైన మీ పిలుపు ఆయనను కదిలిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కూడా ఉదయం, సాయంత్రం పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 180 సార్లు అయినా సరే పూర్తి శ్రద్ధ భక్తితో జరిపించండి. మీ మనస్సులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఆత్మస్థైర్యం కలుగుతుంది. మీ చుట్టూ ఒక దైవిక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. సోమవారం నాడు కానీ, శనివారం నాడు కానీ ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి రావి చెంబుతో స్వచ్ఛమైన నీరు తీసుకొని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. మీ నీటితో పాటే మీ కష్టాలు, బాధలు అన్నీ కూడా ఆయనకు సమర్పిస్తున్నట్టుగా భావించండి. మారేడు దళాలని ఆయన సరే భక్తితో సమర్పించండి. అలాగే కులదేవత మీ వంశానికి తల్లి లాంటిది. కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం లేకుండా వెంటనే కుటుంబ సభ్యులలో పెద్దలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఫోటోను పూజ గదిలో పెట్టుకొని నిత్యం దీపారాధన చేయండి. నిత్యం స్మరించుకుంటూ ఉండండి. వీలైతే కులదేవత పేరు ఏమిటో కింద కామెంట్ బాక్స్లో భక్తితో కామెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. మీకు వేగంగా మేలు కలుగుతుంది. కులదేవత అనుగ్రహం తోడవుతుంది. కులదేవత మహాశివుడి యొక్క ఆశీస్సులు తోడైతే ప్రపంచంలో ఇక మిమ్మల్ని ఆపే శక్తి ఎవరు ఉండరు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు కూడా మీకు తెలియకుండా హాని చేయాలని చెప్పి దుష్ట శక్తులు మీ పైన ప్రయోగించే ప్రయోగాలు మీ దరిదాపులో కూడా ఇక రాలేరు. వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే వారికి 1000 రెట్లు శక్తితో ఎదురవుతాయి. హాని తలపెట్టిన వారు పతనమవుతారు. మహాదేవుని రక్షణ కవచం మిమ్మల్ని అన్నిటి నుండి కాపాడుతుంది. ఏ పని మొదలుపెట్టినా సరే అందులో అఖండ విజయం అయితే సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. వచ్చినట్టు డబ్బు వచ్చి అయిపోకుండా స్థిరాస్తుల రూపంలోకి మారుతుంది. సరైన మార్గంలో ఖర్చు అవుతుంది. బంగారం, ఆస్తి, భూముల రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగలిగే శక్తి, సామర్థ్యాల, అవకాశాలు కూడా వస్తాయి. భగవంతుడు మిమ్మల్ని అలాంటి మార్గాలు చూపిస్తాడు. మీ బుద్ధిని ఆ దిశగా నడిపిస్తాడు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా అమూల్యమైన, ఎంతో కాలంగా మీరు కోల్పోయిన మానసిక ప్రశాంతత ఇక మీకు ఈ రోజు నుంచి లభించబోతుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి ఇక నుంచి అన్నీ సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంతో ఉంటారు. పరమశివుడిని మీరు చేస్తున్న మేలులను జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు. మీ ఆలోచనలు మీకే తెలియకుండా మార్పులు వస్తుంటాయి. మేము మూసుకున్న కళ్ళు ఈరోజు తెలుసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది మొదలవ్వబోతుంది. భాగస్వామితో మీ యొక్క అనుబంధం బలపడుతుంది. వ్యాపారమైన, జీవితమైన, దాంపత్య జీవితమైన సరే ఆనందమయం అవుతుంది. మీ పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్న వారికి కూడా మీకు కంటికి కానరాని దూరం ఉన్న ఈ రోజైతే ఆ దూరం పోతుంది. పిల్లలు మీ మాట వింటారు. చదువులో, వృద్ధిలో రాణించి వృద్ధిలోకి వచ్చేంత, గర్వపడేంత స్థాయికి అయితే ఎదుగుతారు. వారి ప్రగతి ఈరోజు మీకు బయలవుతుంది. ఈరోజు ఏ దేశంలో ఉన్నా సరే, ఏ పనుల్లో తన మునకలై ఉన్నా సరే మీరు ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చేయకండి.
మహాశివుడిని మనసులోనే మీ శ్వాసలో నింపుకొని ప్రతి పని ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఇక మీకే తేడా తెలుస్తుంది. ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా పఠిస్తూ అడుగు ముందుకు వేయండి. ఈ రోజున మీలో ఈ మార్పుకి కారణం మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్నటువంటి దివ్య శక్తి. ఈ రోజున మీకు తెలిసే ఈ శుభ సంకేతమే మిమ్మల్ని భగవంతుని వైపు నడిపిస్తుంది. మీ కార్యాల్లో ఖచ్చితంగా కూడా మార్పు వస్తుంది. కులదేవతను పూజించడం, స్మరించుకోవడం మర్చిపోవద్దు. ఈ రెండు శక్తులు ఈ రోజు నుంచి మిమ్మల్ని రాబోయే కాలంలో ముందుకైతే నడిపించి రథసారథులు. ఈ రోజు నుంచి మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీ కుటుంబంలో మీ మీద ఉన్నటువంటి నమ్మకం విషయంలో కూడా మార్పు అయితే వస్తుంది. మీ మాటకు అందరూ కూడా ముందుకు వచ్చి ఓకే చెప్పేంత స్థాయికి అయితే వెళ్తారు. మీ యొక్క ప్రగతి ఈ రోజు నుంచి మీసాల పరుస్తుంది. దైవిక శక్తి మీకు తోడుగా ఉంటుందనే విషయం మాత్రం మీరు నిత్యం కూడా మననం చేసుకుంటూ ఉండండి. ఈ రోజున ఊహించని ఒక శుభవార్త మిమ్మల్ని ఆనంద డోలికల్లో తోలి ఆడిలాగా చేస్తుంది. గత పెట్టుబడులు కావచ్చు, గతంలో చేసిన మంచి పనులు కావచ్చు, ఈరోజు సత్ఫలితాలు అయితే ఇవ్వడం, మీ నుంచి సాయం పొందడం, వారు ఈ రోజున మీకు మోకాళ్ళలోని కృతజ్ఞతలు తెలియజేస్తడం, మీ యొక్క సాయం వారికి ఉపయోగపడుతుందంటూ సంఘంలో సమాజంలో మీ యొక్క కీర్తిని పెంచే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మ ఫలాలను, గ్రహ దోషాలను అన్నిటినీ కూడా తన జటాజూటంలో బంధించి మిమ్మల్ని ఈ రోజు నుంచి పవిత్రుడిగా మార్చబోతున్నారు. మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో, నమ్మకంతో, శరణాగతినైతే భావంతో ఆయన శరణు వేడడమే. జీవితంలో ఇక పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక తిరిగి ఉండదు. ఈ రోజున మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగమైన, వ్యాపారమైన, రాజకీయమైనా సరే, కళారంగమైనా సరే, అందులోని అగ్రగామిగా శిఖరంగా నిలిచి ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశం రావడం, దానిని సద్వినియోగం చేసుకోవడం అంత క్షణాల్లో జరిగిపోతుంది. మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలుగా వ్యాపిస్తాయి. ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో ఈ రోజు నుంచి చూసి మీరే ఆనందపడిపోతారు. ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడిన ఆ దైవానికి మేము ఏమీ చేయలేకపోతున్నామే అని బాధపడిపోతారు. ఇప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించండి. ఇకపై మీ జీవితం అంతా కూడా శుభం కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. వారి పూజా విధానాలు, చరిత్ర అడిగి తెలుసుకోండి. నిత్యము ఆరాధన చేసుకోవడం మర్చిపోవద్దు. వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మనస్ఫూర్తిగా కోరుకున్నవన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. ఈ వీడియో ద్వారా మీకు మంచి సమాచారం అయితే అందించామని చెప్పి అనుకుంటున్నాము. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో వస్తున్న కష్టాలు, ఇబ్బందులకు కారణం ఏమిటో తెలుసుకున్నారు కదా. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళడానికి మానవ ప్రయత్నం కూడా తప్పకుండా చేసుకోవాలి. అంతేకాకుండా మీ యొక్క విషయంలో ఉన్న బలహీనతలు బలంగా మార్చుకోండి. ఎదుటి వ్యక్తులను కాదు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఏకకృతజ్ఞత నిర్ణయాన్ని చాలా అవసాటిగా ఉంటాయి. మీ జీవితాన్ని మార్పుదల చేసుకోవడానికి కీలక అడుగులు మీరే వేయండి. దైవం బలం తప్పకుండా తోడుంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.